నిత్య దీపారాధన కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ చేద్దాం, చూద్దాం రండి. ఈరోజు రాగి జావ చేస్తున్నా. రాగి జావకి 1 కప్పు రాగులు ఓట్స్ మిక్సీ చేసుకొని పెట్టుకున్నా. రాగి జావలోకి పల్లీలు, శనగలు, బఠానీలు నానబెట్టేసుకున్నా ఓవర్ నైట్. పాలకూర, క్యారెట్ తయారు చేసే విధానం చూపిస్తా చూడండి. ఒక కప్పు రాగి పిండికి 5 కప్పులు నీళ్ళు పోసుకున్నాం. నీళ్ళు పోసే స్టవ్ వేసుకున్నాం. ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాం. శనగలు ఇప్పుడు కడిగి వేసుకున్నాం. కడిగి పెట్టుకున్న శనగల్ని కుక్కర్లో ఉడికించుకొని వేసుకోవాలి రాగి జావలో. నేను మధ్యాహ్నం స్నాక్స్ కోసమని కొన్ని ఎక్కువ నానబెట్టుకున్నా. 1 కప్ అయితే సరిపోతుంది. పిండిని వాటర్ పోసి కలుపుకొని ఎసరు మరిగిన తర్వాత వాటర్ అందులో పోసుకోవాలి. ఎసరు మంచిగా మరిగింది. కలిపిన రాగి పిండి పోసుకున్నాం. నేనైతే రాగులు, ఓట్స్ మంచిగా ఫ్రెష్ కడుక్కొని మిక్సీ చేసుకున్నాను. ఇచ్చిన వాటిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి. 5 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకున్నా. ఇప్పుడు రాగి జావ కూడా రెడీ అయిపోయింది. ఇందులో వేసేసుకోవాలి. కలర్ఫుల్గా రాగి జావ రెడీ. ఇలాంటి రాగి జావ మీరు కూడా వీక్లీకి 2 టైమ్స్ చేసుకొని తాగండి. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కాల్షియం 40 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కాల్షియం తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి జావ తాగితే హెల్తీగా ఉంటారు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.